హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బురా జిఎస్ క్లాసెస్. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే నోటిఫికేషన్ లేదు కాబట్టి అంతా కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఎప్పుడు వస్తుందో కరెక్ట్ క్లారిటీ లేదు. ఈవెన్ దో ఈ టైం అనేది చాలా ప్రీషియస్. అందుకనే ఈ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. పట్టు వదలొద్దు, పట్టు వదిలితే ఓడిపోతావు. అంటే ఇప్పుడు కాంపిటేటివ్లో ఎప్పుడైతే నువ్వు ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయినావో, ఎప్పుడైతే బుక్ తెరిచినావో చదువుతా అని, అప్పుడే నువ్వు ఒక పాముని దాని తల దగ్గర పట్టుకున్నావని అర్థం. దాని తల దగ్గర నువ్వు గట్టిగా పట్టుకున్నావని అర్థం. దాన్ని వదిలేసినావు అనుకో, నువ్వు బలవుతావు దానికి. దాన్ని గెలిచే వరకు, నీ ప్రయత్నం సక్సెస్ అయ్యే వరకు నువ్వు దాన్ని అలానే పట్టుకొని ఉండాలి. పట్టుకోకపోతే కొంచెం లూజ్ చేసినా అదొక విషసర్పం, నిన్ను కాటేస్తుంది. ఆ కాట్రా చేతిలో నువ్వు బలైపోతావు. ఎందుకంటే బలవడం అంటే ఏంటి? కొంతమంది బాగా చదివినా ఫెయిల్ అవుతారు. అంటే ఆ ఎగ్జామ్ టైంలో ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేకనో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది పక్కన పెట్టారు. ఎందుకంటే మన ప్రయత్నం అయితే ఉండాలి ఫస్ట్. కొంతమంది ప్రిపరేషన్స్లోనే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ వల్ల నీకు జాబ్ రాకుండా పోద్ది. ఇక్కడ మంచి టైంలో నీ బీటెక్ డిగ్రీ అయిపోయినాక ఎంబడే కాంపిటేటివ్లో దిగుతావు, ట్రై చేస్తావు. ఇన్ కేసు మిస్ అయితే మళ్ళీ ట్రై చేద్దాం అనిపిస్తుంది, పోవాలనిపించేది. ఎందుకంటే ఇన్ని రోజులు చదివినావు కదా, దీన్ని వదిలేసి పోవాలనిపించేది. అటు ఇటు చేస్తే 30 దాటింది. ఇన్ కేస్ జాబ్ రాకపోతే చెప్తున్నా, ఈసారి అందరికీ జాబ్ వస్తుంది. మీరు మన ఛానల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, 100% మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ 30s దాటిన తర్వాత ఒకవేళ జాబ్ రాని వాళ్ళు ప్లాన్ కరెక్ట్ చేయకపోతే కాట్రా చేతిలో బలవడం అంటే ఏంటంటే, నీ టైం పోయింది, మంచి ఏజ్ పోయింది. ఇప్పుడు ప్రైవేట్లో పోదామన్నా సరైన అవకాశాలు ఉండకపోవచ్చు. ఇందులోకి వచ్చినవి అంటే నువ్వు సీరియస్గా ఉండాలి అంతే. అర్థమవుతుందా చెప్పేది? ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టు వదలొద్దు. పట్టు వదిలితే ఓడిపోదామని ఫిక్స్ కానీ. పొద్దున్న లేచినాక ఫస్ట్ ఇదే అనుకోండి, పట్టు వదలను, వదిలితే నేను ఓడిపోతా, కాబట్టి నేను ఓడిపోను. పట్టు వదలను, ఓడిపోను, ఈ 2 మాటలు ఫిక్స్ అయిపోయి మార్నింగ్ లేచినాక ఫస్ట్ ఇవే అనుకోవాలి. లేచి వాట్సాప్ స్టేటస్లు చూసుడు కాదు. కళ్ళు తెరిచినా ఫస్ట్ ఇది అనుకో. ఇది అనుకున్నాకనే బెడ్ దిగు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, గెలుస్తావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2016లో నేను అప్పుడు 87 kgs ఉన్నా. ఈవెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 2 kgs తగ్గినాయి, 85. ఈవెంట్కి ముందు ఒక 3-4 days ముందు, ఒక 4 days తర్వాత ఈవెంట్ ఉంది అన్నప్పుడు ప్రాక్టీస్ చేసి చూస్తే ఫస్ట్ రౌండ్ 70 seconds అట్లా కొట్టేసి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి నాకు 210 seconds పట్టే. జస్ట్ ఫిక్స్ అయిపోయినా. రూమ్కి వచ్చిన 2 days ముందు నుంచి ఆపేసిన, ఒక బుక్ తీసుకున్నా. ఎప్పటికీ ఉంటుంది నా దగ్గర ఆ బుక్, డైరీ. ఒక 100 times రాసి ఉంటా, వదలను, పట్టు వదలను, వదిలితే ఓడిపోతా, నేను ఓడిపోను, పట్టు వదలను, ఓడిపోను అని ఫిక్స్ అయిపోయినా. ఈవెంట్కి పోయినా, కొత్త షూ, ఇంకా డైరెక్ట్ ఈవెంట్కే కొత్త షూ. దాన్ని ఏం ప్రాక్టీస్ చేయలేదు, రూమ్లో వేసుకొని తిరిగిన అంతే. కొనుక్కొచ్చిన, రూమ్లో వేసుకొని తిరిగిన, డైరెక్ట్ ఈవెంట్కి వేసుకున్నా. ఫస్ట్ రౌండ్ 63 secondsలో కొట్టిన. సెకండ్ రౌండ్ అవుతలేదు. ఇక సెకండ్ రౌండ్ కరెక్ట్ 100 meters ఉంది. ఇక మనతో అయ్యే పరిస్థితిలో లేనే లేదు. ఇది గుర్తొస్తుంది నాకు, ఎందుకంటే డే అంతా నైట్ అంతా రాసుకుంటూ కూర్చున్నా కదా, ఓడిపోనని మైండ్లో తిరుగుతుంది. ఓడిపోనని లేపుతుంది నాకు నేనే అనుకుంటున్నా. ఒర్రుకుంటూ అరుచుకుంటూ పోయినా. 100 meters కరెక్ట్ 160 secondsలో వచ్చింది. 166. ఉన్న శక్తిని తీసిపోయి అక్కడ పడిపోయాను. తర్వాత మెయిన్స్లో 120 marks వచ్చినాయి, జాబ్ వచ్చేసి. ఫస్ట్ చెప్తున్నాను, 2016 నోటిఫికేషన్. పట్టు వదలద్దు మనం. ఎందుకంటే మనకు బాగా కష్టపడి ఒక 2-3 years ఇందులో స్పెండ్ చేసి, లేదంటే 5-6 years ఇందులో స్పెండ్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ జాబ్ రాకుండా పోవద్దు. ఇక జాబ్ కొట్టే పోవాలి. జాబ్ కొట్టేవాళ్ళంటే ఖచ్చితమైన ప్రణాళిక, మంచి ప్రణాళిక ఫాలో అవ్వండి. మంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, మంచి నోట్స్ చదువుకోండి.
ఒక్కదాని మీద డిపెండ్ కాకండి. ఒకటే పట్టుకొని చదివితే నాకు వచ్చేస్తుందని ఫిక్స్ కావద్దు. ఇంకా ఉంటాయి, నేర్చుకుందాం, స్లోగా నేర్చుకోండి. ఒక్కసారి చదివినవు అంటే అది కొంతవరకైనా నీకు గుర్తుండాలి. దాన్ని అక్కడనే ఇంకో టాపిక్ కానీ దీన్ని మొత్తం మర్చిపోదు. సో ఒకటే ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఈ 2 పదాలు మీకు గుర్తుపెట్టుకోవాలి. నోటిఫికేషన్ అయిపోయే వరకు, మీరు జాబ్ కొట్టే వరకు పట్టు వదలను, ఓడిపోను, నేను గెలుస్తాను. ఇదే ఓకేనా? సో పట్టు వదలను, ఓడిపోను, ఈ 2 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జాబ్ కొట్టాల్సిందే అంతే. ఈరోజు మనం 8 PMకి కరెంట్ అఫైర్స్ అని చెప్పిన, యాక్చువల్గా ఇవాళ రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో మనం ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ నైట్ 8 PMకి ఎగ్జామ్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే ఉంటుంది. అలాగే ఆ రోజు కరెంట్ అఫైర్స్ కూడా మనం న్యూస్ పేపర్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కువసేపు చెప్పాం, మీకు అది తెలుసు. 10 minutesలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం అది 6 వరకే ఉంటుంది, 5 to 6 ఆ టైంలో ఉంటుంది మనది. 5 AM తెలుసు కదా మనది, అదే ఉంటుంది. సో చాలామందికి అలవాటు అయింది 5 AMకి లేవడం, అది చాలా మంచి విషయం. సో ఇంకా లేవని వారు ఎవరైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి, లేస్తారు. కష్టమవుతుంది అనొద్దు, ఎందుకంటే ట్రైనింగ్లో నువ్వు 4 కూడా లేస్తావు. వాళ్ళు 6 వరకు గ్రౌండ్లో ఉండాలంటే నువ్వు 5కి లేచే రెడీ అవుతావు. అక్క లేచినప్పుడు ఇక్కడ ఎందుకు లేవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ రాయండి. రేపు కూడా ఎగ్జామ్ సేమ్ 8 PMకి వేయడం. ఫ్రైడే నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ క్లాసు, చిన్న క్లాసు 6 AM. మీరు 5కి రెడీ ఉండాలి. 5కి రెడీ ఉంటే 6కి క్లాస్ అయిపోద్ది. ఆ రోజు ఏం చదవాలని కూడా చెప్తా, దాన్ని చదువుకొని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, 100% జాబ్ వస్తుంది. ఓకే, బాయ్.